ఎక్కడైనా కానీ మదర్స్ కూడా కాస్తలో కాస్త గ్లామర్ తగ్గించాలి. మీరేంటంటే గ్లామర్ పెంచుతూ ఉన్నారు ఇయర్ ఆన్ ఇయర్. అబ్బా అంత సీన్ లేదు. ఎలా అంటే ఇంత కాంపిటీషన్ కదా, మూవీస్ అంటేనే చాలా కాంపిటీషన్ అండ్ పోటాపోటీగా ఉంటూ ఉన్నారు. అంటే సిస్టర్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళు కొంతమంది, అయితే మదర్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళు కొంతమంది. ఇక్కడికక్కడ కాంపిటీషన్ ఇలా రన్ అవుతున్న టైంలో ఎలా మాక్సిమం మూవీస్ లో లీడ్ రోల్స్ లో మీరు కనిపిస్తున్నారు? అంటే ఒకటి లక్ ఫ్యాక్టర్, ఇంకొకటి మన ద థింగ్ ఇస్ ఐ హ్యావ్ ఎ వెరీ కూల్ యాటిట్యూడ్. అలాంటి రిక్వైర్మెంట్. చాలా మూవీస్ ఉన్నాయి మీవి, అంటే ఆల్మోస్ట్ అదే అంటున్నా, కనిపించే కాసేపు క్యారెక్టర్స్ అయినా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ మీకు ఇస్తున్నారు డైరెక్టర్స్ అందరూ కూడా. ఎలా వస్తున్నాయి అంటే రోల్స్ డైరెక్టర్ చాయిస్, ఆవిడే ఉండాలి రోల్ తగ్గట్టు. సో ఐ స్లిప్ ఇన్ టు ద రోల్, వాట్ ఎవర్ రోల్. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ మర్యాద రామన్, సో రాజమౌళి గారు కూడా అక్కడ పిలిచి నన్ను అడిగారు, ఏం అభ్యంతరం లేదు కదా మీకు, కొంచెం ఏజ్డ్ గా చూపిస్తాను స్క్రీన్ మీద పెట్టేసుకొని వడ్డిస్తూ. మోస్ట్ ఇంపార్టెంట్ వైఫ్ అందులో, అది ఎవరికి తెలియదు. ఎందుకంటే మేబీ హీరోయిన్స్ కూడా ఈ సెంటిమెంట్ ఉన్నట్లుంది. రష్మిక గారు గీతా గోవిందం డెబ్యూ, సో యు ఆర్ ద మదర్. అండ్ తమన్నా గారు, అంటే ఎక్కడ చూసినా కానీ హీరోయిన్స్ డెబ్యూ ఫిల్మ్స్ కి మీరు మదర్ గా ఉండడం కూడా మేబీ అది కూడా ఒక వన్ కైండ్ ఆఫ్ సెంటిమెంట్ అనుకుంటా. వాళ్ళందరూ కొంచెం సెంటిమెంట్ నడిచింది. నాట్ ఓన్లీ ఇన్ తెలుగు కదా, యూ డన్ మూవీస్ ఇన్ తమిళ్ ఆల్సో. తమిళ్ ఐ హావ్ డన్. చేశాను నేను ఇది బెంగళూరు డేస్, అందులో నేను ప్రకాష్ రాజ్ గారు, సమంతకి పేరెంట్స్, సవదీక అని ఇందులో తమిళ్లో, మరి తెలుగులో ఏంటో తెలియదు, బట్ ఎగ్జాక్ట్లీ తెలుగులో కూడా చాలా బాగా చేశారు పాట. సో ఆ పాటలో ఉంటాం. ఆ పాట అంతా మొత్తం మేము వెళ్ళాం అదే పనిగా, బ్యాంకాక్ పటాయా, అక్కడ షూటింగ్ మొత్తం. సో ఐ రియలీ ఎంజాయ్డ్ ద ట్రిప్. అంటే ఎలా ఉంటారంటే జనరల్గా అజిత్ గారు అనేసరికి హీస్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అండ్ మీరు చాలా దగ్గర నుంచి ఆయన చూస్తున్నారు కాబట్టి ఇన్ 2 మూవీస్, యూ టెల్ మీ ఎలా ఉంటారు అసలు అజిత్ గారు? ఈజ్ వెరీ వెరీ కూల్ అండ్ డౌన్ టు ఎర్త్ పర్సన్. చాలా హ్యూమన్ టచ్ ఉంటుంది. ఇంకోటి విశ్వాసం టైంలో ఆయన అందరికీ పలావ్ కూడా బిర్యానీ చేశారు. ఎవరు మీ ఫేవరెట్ డైరెక్టర్ అనేది మీరు ఒక్క మాటలో చెప్పేసేయాలి. నా ఫేవరెట్ డైరెక్టర్ ఐ వుడ్ సే మై ఫస్ట్ డైరెక్టర్ శేఖర్ కమ్లా గారు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఒక సూపర్ ఆర్టిస్ట్ ఉన్నారు. బేసిక్గా 10 సినిమాలు రిలీజ్ అయితే మ్యాక్సిమం 5 సినిమాల్లో ఈ ఆర్టిస్ట్ కనబడతారు. మదర్ క్యారెక్టర్స్ చేస్తున్నారు, కానీ ఎప్పుడు బిజీగానే ఉంటున్నారు. ఆల్మోస్ట్ స్వీట్ 16 ఇయర్స్ రన్నింగ్ చేస్తూ మొన్ననే 17th ఇయర్లోకి అడుగు పెట్టారు. బట్ ఈవిడ 17th కాదు. ఇంకా విశేషాలు ఏమున్నాయో ఆవిడని అడుగు తెలుసుకుందాం. షీ ఈజ్ నన్ అదర్ దెన్ సంధ్యా జనక్ గారు. హలో సంధ్య గారు. హాయ్ శ్వేత. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆల్మోస్ట్ హ్యాపీ డేస్ మూవీలో నేను మిమ్మల్ని చూశాను యాజ్ ఏ తమన్నా మదర్గా. అండ్ రైట్ నౌ మీరు పట్టుదల మూవీలో చాలా బిజీగా ఉన్నారు. త్రిష మదర్ క్యారెక్టర్ చేశారు. త్రిష. హీరోయిన్స్ ఏమో చాలా వరకు చేంజ్ అయిపోతున్నారు, కానీ మదర్ రోల్ చేసే మీరు మాత్రం అలానే ఉండిపోతున్నారు ఏంటి? అంటే నేను వాళ్ళకి కాంపిటీషన్ ఇస్తున్నానా? డెఫినెట్ గా. అంటే మదర్ ఎక్కడైనా కానీ మదర్స్ కూడా కాస్తలో కాస్త గ్లామర్ తగ్గించాలి. బట్ మీరేంటంటే గ్లామర్ పెంచుతూ ఉన్నారు ఇయర్ ఆన్ ఇయర్. వాట్ ఈస్ యువర్ బ్యూటీ సీక్రెట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పండి, మేము కూడా ఇవాళ నుంచి ఫాలో అయిపోతాం. అబ్బా అంత సీన్ లేదు, నువ్వు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు. డెఫినెట్లీ. See, you have such a beautiful complexion. Really. Thank you, ma'am. అప్పుడప్పుడు చెప్తూ ఉండండి, కాల్ చేస్తాను. సో నిజంగా మీరు లైక్ అంటే ఆల్మోస్ట్ 16 ఇయర్స్ కంప్లీటెడ్ కదా ఇన్ దిస్ కెరియర్. ఎలా అంటే ఇంత కాంపిటీషన్ కదా, మూవీస్ అంటేనే చాలా కాంపిటీషన్ అండ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇండస్ట్రీలో పోటాపోటీగా ఉంటూ ఉన్నారు. అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు ప్రెసెంట్ సిస్టర్ క్యారెక్టర్స్ చేసేవాళ్ళు కొంతమంది, అయితే మదర్ క్యారెక్టర్స్ చేసేవాళ్ళు కొంతమంది. ఎక్కడికక్కడ కాంపిటీషన్ ఇలా రన్ అవుతున్న టైంలో ఎలా మ్యాక్సిమం మూవీస్లో లీడ్ రోల్స్లో మీరు కనిపిస్తున్నారు? అంటే ఒకటి లక్ ఫ్యాక్టర్, ఇంకొకటి మన ద థింగ్ ఇస్ ఐ హ్యావ్ ఎ వెరీ కూల్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఆల్ దిస్. అండ్ బేసిక్లీ దట్ ఈస్ హెల్ప్డ్ రాదర్ ఆ రోజుల్లో వెన్ ఐ కేమ్. ఇంకా అలాంటి రిక్వైర్మెంట్ 2006 అనుకుంటా, అది ఆల్మోస్ట్ 2007.
Happy Days released in 2007 October ఓకే 2nd. I think it was on Gandhi Jayanti. I remember. సో అప్పుడు నేను వచ్చినప్పుడు నేనేదో అంటే శేఖర్ గమల గారు ఊరికే జస్ట్ రిక్వెస్ట్ చేశారు. ఇంకా నేను అంటే ఇదంతా అనుకోకుండా అయిపోయింది. సరే చేద్దాంలే, జస్ట్ ఫర్ ఫన్ చేశాను నేను ఆ మూవీ. దెన్ ఐ గాట్ రికగ్నైజ్డ్ బికాజ్ అది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ఆ మూవీ. అండ్ అలాగా చేస్తూ ఏమొస్తుంది, నెక్స్ట్ మూవీ అనసూయ, అందులో నేను ఫ్లాష్ బ్యాక్ లో వస్తాను నిఖితా మదర్గా కదా. సో అది కూడా చాలా పెద్ద హిట్ అయింది. సో చిన్న రోల్ అయినా కూడా yet I got noticed. అదే కదా, ఆల్మోస్ట్ చిన్న రోల్స్ అయినా కనిపించేది కాసేపు అయినా. మర్యాద రామన్న తీసుకున్నా, గీతా గోవిందం తీసుకున్నా, అండ్ సింహ, లెజెండ్, దమ్ము, ఇవన్నీ చాలా మూవీస్ ఉన్నాయి మీవి. అంటే ఆల్మోస్ట్ అదే అంటున్నా, కనిపించే కాసేపు క్యారెక్టర్స్ అయినా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ మీకు ఇస్తున్నారు డైరెక్టర్స్ అందరూ కూడా. అంటే ఎలా వస్తున్నాయంటే రోల్స్ డైరెక్టర్ చాయిస్, ఆవిడే ఉండాలి రోల్, అంటే రోల్ తగ్గట్టు మ్యాచ్ చేస్తారు వాళ్ళు. కాస్టింగ్, దట్ ఈస్ వాట్ ఈస్ కాస్టింగ్ అబౌట్. సో కరెక్ట్ కాస్టింగ్ చేస్తే మూవీ విల్ బి అ హిట్ ఆఫ్ కోర్స్. కరెక్ట్. సో దెన్ వాట్ హ్యాపెన్స్ ఇస్ మేబీ వాళ్ళు అనుకున్నట్టు ఐఎమ్ ఏబుల్ టు లివ్ అప్ టు దేర్ ఎక్స్పెక్టేషన్స్. అంటే వాళ్ళకి ఒక విజన్ ఉంటుంది కదా, ఇలా అలా అంటే యాక్టర్స్ అని ఈ రోల్స్లో ఇలా చేయాలి, వీళ్ళు చేస్తే బాగుంటుంది అని ఒకటి స్క్రిప్ట్ తయారు చేసుకుంటారు, దాన్ని బట్టి వాళ్ళు ఊహించుకుంటారు. సో దాన్ని మనం పండిస్తే స్క్రీన్ మీద, సో ఇట్స్ గుడ్ ఫర్ అస్. అదే డెఫినెట్గా డైరెక్టర్ విజన్ ఎప్పుడైనా కానీ ఆర్టిస్ట్ రీచ్ అయితే ఆటోమేటిక్గా నెక్స్ట్ మూవీలో కూడా ఛాన్స్ ఇస్తారు అంటారు. ఎగ్జాక్ట్లీ. ఇస్ ఇట్ ట్రూ మ్యామ్? ఎస్. ఎందుకంటే ఐ బిలీవ్ యాజ్ అన్ యాక్టర్ నేను ఐ ట్రై టు గెట్ ఇన్ టు ద రోల్. ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ సంధ్యా జనక్, ఐ హ్యావ్ టు showcase na personality. It's not like that. So I slip into the role, whatever role. Like for instance, Maryada Ramana undi. So Rajamouli garu kuda akada pilchi nannu adigaru, meeku koncham pedda age lo, appude this was about 12 years back I'm talking. So I was much younger then. సో అప్పుడు అడిగారు మాట, ఇలా మీకేం అభ్యంతరం లేదు కదా, మీకు కొంచెం ఏజ్డ్గా చూపిస్తాం స్క్రీన్ మీద పెట్టేసుకొని వడ్డిస్తూ ఉంటారు కదా, వైట్ హెయిర్ కొద్దిగా. అంటే నాగినీడు గారితో నేను మ్యాచ్ అవ్వాలి. అవునవును. సో నేను అదేంటి సార్, నేను ఆఫ్టర్ ఆల్ ఐమ్ అన్ యాక్టర్, నాకు చాలా ఇష్టం ఇలాగ డిఫరెంట్గా చేయాలని. నిజంగా మా అందరికీ యాక్టర్స్కి అదే కదా మెయిన్. సో అదొక ఛాలెంజ్గా తీసుకుంటాను. డెఫినెట్లీ నేను ట్రై చేస్తానండి అంటే. సో ఇట్ వాస్ వెరీ హ్యాపీ. దెన్ వెన్ ద మూవీ కేమ్, ఆఫ్ కోర్స్ ఇట్ వాస్ నైస్ దట్ ఐ కుడ్ లివ్ అప్ టు ద డైరెక్టర్స్ ఇమాజినేషన్. నాకు తెలిసి మీకున్న డైలాగ్స్ చాలా తక్కువ. సునీల్ గారికి గోంగూర పచ్చడి ఎలా చేయాలి చెప్తారు అది. ఇంకా తర్వాత సునీల్ గారితో నాకు లాస్ట్ లో డైలాగ్స్ ఉంటాయి. ఓకే. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే, మేబీ డైలాగ్స్ లేవు అని చెప్పేసి కొన్ని అనుకుంటాం, కానీ కొన్ని డైలాగ్స్ ఉన్నప్పటికీ కూడా అవి కట్ అయిపోతూ ఉంటాయి కదా. అవి పోతాయి. అలా మీరు ఎక్కువ లెంతీ రోల్ చేసి కట్ అయిపోయిన మూవీస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, కొన్ని ఉన్నాయి అలాంటివి. ఎక్కువ యాక్చువల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ నాకు ఎక్కడొచ్చిందంటే భరత్ అని నేను. అందులో నేను మహేష్ బాబుకి ఆంటీ, యాక్చువల్లీ ప్రకాష్ రాజ్ గారు వైఫ్. అందులో ప్రకాష్ రాజ్ గారికి వైఫ్ ఉన్నారా అందులో? కానీ అది ఎవరికి తెలీదు, ఎందుకంటే అందులో ఒక ఇంపార్టెంట్ డైలాగ్స్, ఐ హ్యాడ్ అ ఎక్స్క్లూజివ్ డైలాగ్ విత్ మహేష్ బాబు గారు ఇన్ లక్నో. సో అక్కడ యాక్చువల్లీ దట్ హౌస్ ఇస్ సపోజ్ టు బి ఆర్స్ మాట. సో మహేష్ బాబు గారు స్టేట్స్ నుంచి వస్తారు కదా, వాళ్ళ అమ్మ చనిపోతే చూడటానికో ఏదో, అప్పుడు స్ట్రైట్ మా ఇంటికి వస్తారు. సో నాతో డైలాగ్ ఉంటుంది, ఎక్కడ ఆంటీ అంకుల్ ఎక్కడా ఇది అది అని. సో నేను అంటాను అనమాట, బాబు చాలా బిజీగా ఉన్నారు, ఆయన ఎప్పుడు చూస్తే పార్లమెంట్లోనే కూర్చుంటారు, హీజ్ అ మినిస్టర్. సో ఇలాగా డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఇంకా ఐ వాజ్ సో ప్రౌడ్ బికాజ్ నాకు ముందు నుంచి మహేష్ బాబు గారు అంటే చాలా ఇష్టం. ఇంకా ఆయనతో ఇలాగా ఫ్రేమ్లో ఒక ఫ్రేమ్ ఉంటుంది, అందులో సీన్ ఉంటుంది, మంచి డైలాగ్స్ ఉంటాయి అంటే నేను ఇంకా ఐ వాజ్ సో హ్యాపీ. నేను అందరికీ ఇంకా అడ్వర్టైజ్ కూడా చేసేసాను. కాకపోతే ఈ మధ్యకాలంలో ఆర్టిస్టులు అందరూ చాలా ఇంటెలిజెంట్గా ఏం చేస్తున్నారంటే, మూవీ రిలీజ్ అయిన దాకా కూడా వాళ్ళ క్యారెక్టర్ ఏంటి చెప్పట్లేదు అందులో. ఎందుకంటే వన్స్ మూవీ అయిన తర్వాత క్యారెక్టర్ బయటకు వస్తుందా రావట్లేదా అని ఒక చిన్న భయం అయితే ఎక్కువగా ఉంటుంది. కరెక్ట్. బట్ నాకు అప్పటి వరకు అయితే ఆ భయం లేదు, ఎందుకంటే నేను అప్పటికే చాలా చేశాను. సరే ఐ వాజ్ లైక్ కాన్ఫిడెంట్, మేబీ ఉండొచ్చు అని
అంటే ఇలా తీసేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. వెళ్ళి థియేటర్లో కూర్చొని చూశాను, ఎక్కడ కనపడలేదు నేను. ఇక్కడ అక్కడ కనిపిస్తాను అంతే, 3 చోటలు అంతే. సో ఎనీవే ఇట్ హ్యాపెన్స్. ఓకే, బికాస్ కొంచెం డిసప్పాయింట్ అయ్యారా? దీస్ ఆర్ స్మాల్ థింగ్స్. ఆ డిసప్పాయింట్మెంట్స్ అయితే ఉంటాయి. ఐ థింక్ ఆల్ యాక్టర్స్ ఫేస్ దిస్. బట్ రెమ్యూనరేషన్స్ ఇచ్చేస్తారా వాటికి, చేసిన వర్క్ కి? రెమ్యూనరేషన్ ఇస్తారు. రిలీజ్ అవ్వడం, ఆ పార్ట్ రిలీజ్ అవ్వడం, రిలీజ్ అవ్వకపోవడం అనేది మూవీ లెంత్ అది లేదు, అది కాదు. సో irrespective of that, of course they have to, అందులో అది ఇట్స్ అ వెరీ బిగ్ ప్రొడ్యూసర్ మూవీ అది. సో డెఫినెట్లీ దే విల్ ల్యాండ్ ఇన్ ప్రాబ్లమ్స్. అండ్ ఫస్ట్ మూవీ శేఖర్ కమ్లా గారితో చేశారు మీరు. బట్ అందరిలాగా మీకు ఛాన్స్ ఎలా వచ్చింది ఇవన్నీ నేను అడగను, ఎందుకంటే మీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ అందరూ చూసారు కాబట్టి. ఇప్పుడు నేను అవన్నీ అడిగితే నన్ను తిట్టుకుంటారు జనాలు అందరూ. నిజంగా అవును. నేను అవన్నీ అడగను. కాకపోతే అందరూ న్యూ ఫేసెస్, తమన్నా గారు, వరుణ్ సందేశ్, నిఖిల్ గారు, వీళ్ళందరూ. అండ్ మెయిన్ ఇప్పుడు మీరు మదర్ గా అంటే మేబీ హీరోయిన్స్ కూడా ఈ సెంటిమెంట్ ఉన్నట్లుంది. రష్మిక గారు గీతా గోవిందం డెబ్యూ, సో యు ఆర్ ద మదర్. అండ్ తమన్నా గారు మళ్ళీ సేమ్ మీరు. అంటే వీళ్ళందరూ టాప్ రేంజ్ హీరోయిన్స్. సలోని ఇన్ మర్యాద రామన్న అంటే ఆల్మోస్ట్ డెబ్యూ హీరోయిన్స్ కి చాలా వరకు మీరు మదర్ గా చేశారు. అండ్ ఈవెన్ వినాయకుడులో కూడా వర్క్ చేశారు కదా మీరు. విలేజ్ లో వినాయకుడులో కూడా వర్క్ చేశారు మీరు. బ్యూటిఫుల్ మూవీ. కృష్ణుడు గారు, శరణ్య గారు హీరోయిన్. శరణ్యకి నేను ఆంటీ అందులో. అంటే ఎక్కడ చూసినా కానీ హీరోయిన్స్ డెబ్యూ ఫిల్మ్స్ కి మీరు మదర్ గా ఉండడం కూడా మేబీ అది కూడా ఒక వన్ కైండ్ ఆఫ్ సెంటిమెంట్ అనుకుంటా. ఎందుకంటే వాళ్ళందరూ కొంచెం సెంటిమెంట్ నడిచింది. సో అలా కూడా కొంచెం నన్ను ఎంకరేజ్ చేయడం జరిగింది అనుకుంటాను. సో ఎనీవే ఇట్స్ గుడ్. అంటే అదేదో నన్ను తీసుకుంటున్నారు, నేనేదో పొడి చేయాలని అది కాదు. బట్ నేను ఎప్పుడు రోలు లెంత్ నేనే కనపడాలి, ఎక్కువ కనపడాలి, డైలాగ్స్ ఎక్కువ ఉండాలని ఎప్పుడు నేను అది చూడలేదు. జస్ట్ వాట్ ఈస్ వాంటెడ్ దేర్ ఐ యూస్ టు డూ. తర్వాత అది ఉందా లేదా, దట్ ఈస్ నాట్ మై లుక్అవుట్. సో విత్ దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఐ వాజ్ ఆల్వేస్ ప్రిపేర్డ్ ఫర్ అది మాట. కానీ సమ్ టైమ్స్ మీకు ఎప్పుడైనా అంటే చాలా బిజీగా ఉంటున్నారు కదా మూవీస్లో, గ్యాప్ దొరుకుతుందా ఎప్పుడైనా? అఫ్ కోర్స్ ఇప్పుడు చాలానే పెద్ద పెద్ద గ్యాప్స్ ఉన్నాయి. ఆఫ్టర్ కరోనా చాలా ఆఫ్ కోర్స్ మార్పులు వచ్చాయి. నిజం చెప్పాలంటే చాలా, అంటే ఇండస్ట్రీలో మార్పులు వచ్చాయా, మనుషుల్లో మార్పులు వచ్చాయా? ఐ వుడ్ సే ఇండస్ట్రీ. ఎందుకంటే కొత్త కొత్త కథలు, న్యూ స్టోరీ లైన్స్, అండ్ దే ఆర్ ఆల్సో కంపీటింగ్ విత్ ఓటీటీ వెబ్ సిరీస్. వెబ్ సిరీస్ ఆర్ వెరీ నైస్ విత్ న్యూ ఫేసెస్ అంటారా? న్యూ ఫేసెస్, ఎస్, న్యూ ఫేసెస్. ఎందుకంటే ఐ ఫీల్ ద న్యూ కమర్స్ ఇప్పుడు వస్తున్న వాళ్ళు సరైన హోంవర్క్ చేసుకుంటున్నారు, ఆర్ దే ఆర్ హ్యావింగ్ బెటర్ కాంటాక్ట్స్ అండ్ దే ఆర్ ఏబుల్ టు రీచ్. అలా కంపేర్ చేస్తే యూ ఆల్సో హ్యావ్ బెటర్ కాంటాక్ట్స్ కదా మ్యామ్, ఎందుకంటే ఆల్మోస్ట్ పెద్ద డైరెక్టర్స్ అందరితో యూ వర్క్ కదా. ఎస్ బట్ మేబీ దెర్ ఇస్ ఆల్వేస్ స్కోప్ దట్ డైరెక్టర్స్కి ఎలా ఉంటుందంటే కొత్త వాళ్ళని కూడా, అంటే ఆడియన్సెస్ నాట్ డైరెక్టర్స్, ఆడియన్స్ కూడా ఒక ఫ్రెష్ ఫేస్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. ఇఫ్ దే ఆర్ దట్స్ హౌ ఈవెన్ ఐ కేమ్. సో అదే ఫేస్ అదే మరి క్యారెక్టర్స్ చూసి కూడా బోర్ కొట్టేస్తుంది అంటారు చాలా మంది. ఎక్కడ బోర్ కొడుతుంది? ఇక్కడ నుంచి అమీర్పేట వెళ్తుంటే అమీర్పేటలో రోడ్ పైన మొత్తం అన్ని మీరే కనబడుతూ ఉంటారు. మరి బోర్ ఏం బోర్ కొట్టలేదు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సంజయ్ జనక్ గారు అటు మూవీస్ లో కనబడుతున్నారు, ఇటు యాడ్స్ లో కనబడుతున్నారు అని చెప్పేసి. అంటే నేను అనుకుంటూ ఉంటా, అసలు ఎవరు ఈవిడ మేనేజర్, ఎవరు ఈవిడ పిఆర్స్ ఏంటి ఇంత బెటర్ గా, అంటే ఎప్పుడు బిజీగానే ఉంటారు అని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను బేసిక్ గా మీ గురించి. నో, యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ మై ఓన్ ఎనీ పర్సనల్ మేనేజర్ అలా ఎవరు లేరు. నేను బికాస్ ఆఫ్ ద ఐఎమ్ నోన్ టు పీపుల్. ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ ఐ హ్యావ్ వర్క్ విత్ పీపుల్ కదా, సో వాళ్ళే వెనక్కి వచ్చి మళ్ళీ ఇలా మీరు చేస్తే బాగుంటుంది ఇలా అని, లేకపోతే వాళ్ళే కనుక్కుని నంబర్స్. ఫర్ ఇన్స్టెన్స్ ఆర్ఎస్ బ్రదర్స్ యాడ్, ఆ అమ్మాయి అయితే షీఈ్ ప్రొడ్యూసర్ అండ్ ఎవ్రీథింగ్, తన ఓన్ స్టూడియో అండ్ ఎవ్రీథింగ్. సో షీ వాజ్ చాలా తంటాలు పడింది తన నంబర్ కోసం అని. సో వెన్ షీ గాట్ మీ నో, షీ వాజ్ సో హ్యాపీ. షీ సెడ్ ఐ ఓన్లీ వాంటెడ్ యూ మదర్ ఈ పర్టికులర్ యాడ్ లో. మీతో పాటు ఉన్న ఇంకొక అమ్మాయి, షీఈ్ అ మోడల్ ఫ్రమ్ ముంబై, షీఈ్ అన్ యాక్టర్. ఐ థింక్ ఇప్పుడు దిస్ వాట్ షీ టోల్డ్ మీ, అంటే ఇప్పుడు హైదరాబాద్ లో తను కూడా సెటిల్ అయిపోయినట్టే. యా, వెరీ నైస్ గర్ల్. సో వీ డిడ్. అందులో
శ్వేత నీకు తెలుసా నా మనవరాలు కూడా చేసింది వీడియో. ఇంత ఉంది అప్పుడే స్టార్ట్ చేసేసారా? స్టార్ట్ చేస్తుంది. ప్రొడ్యూసర్ షియోని కాల్ మీ, షీ ఓన్లీ రిక్వెస్టెడ్ మీ, నేను చూసానండి మీ మనవరాలు చాలా క్యూట్ ఉంటుంది, మీరు తీసుకొస్తారా ఇలాగా, అందులో ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. సో అందులో మీ అమ్మాయికి మీరు ఒక హారం చిన్నప్పుడు తగిలిస్తారు, అదే మీకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది, మీరు బాధపడుతూ ఉంటారు, మీ అమ్మాయి మళ్ళీ అదే తీసుకొచ్చి వేయమంటుంది. సో ఆ చిన్న బిట్టు మీ మనవరాలు చేస్తే బాగుంటుందంటే, సో మా అబ్బాయి మా కోడలు ఇద్దరు తీసుకొచ్చారు దాన్ని. తనేమో ఎంత ఎక్సైటెడ్, లైట్స్ అవి చూసి కొంచెం ఇదైంది, నానమ్మ పోలికలు వచ్చేసినట్లు. ఎప్పుడైనా అంటే షూట్స్ లో ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు అలా తీసుకొని వెళ్ళారా మీ కోడల్ని? కోడలు వాళ్ళు రాలేదు ఇప్పుడు, రాలేదా? వాళ్ళతో మూవీసే డైరెక్ట్, బికాస్ షీఈ్ ఆల్సో వెరీ బిజీ, షీఈ్ అ డెంటిస్ట్ అంతాను. కానీ అమ్మ నాన్నగారు వాళ్ళు వచ్చారు, మా సిస్టర్స్ వాళ్ళు స్టార్టింగ్ మూవీస్లో ఉన్న ప్రతి మూవీ మేము హాల్లో కూర్చొని చూసేవాళ్ళం. కానీ మిమ్మల్ని చూసి మీ మనవరాలు కూడా మేబీ నేను కూడా ఫ్యూచర్ లో మంచి ఆర్టిస్ట్ అవ్వాలి అలా ఎప్పుడైనా అనుకుంటుందేమో చిన్నప్పుడు. అనుకోవచ్చేమో. ఎస్ ఎస్. సో తనతో ఇప్పుడు ఇంకా పెద్ద స్టార్ నాకన్నా కూడా. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో అంతా దాని వీడియోస్ ఇవి అవి పెడుతూనే ఉంటాను. చూస్తున్నా నేను నిన్న చూసి నేను అదే అనుకున్నాను, ఇంత చిన్నగా ఉంది, ఫుల్ యాక్టివ్ ఉంది అని చెప్పేసి. చాలా పికప్. ఐ మీన్ ఏం చెప్పాలంటే ఏఐ చిప్ ఆల్రెడీ ఉందేమో ఆమెలో అనిపిస్తుంది. ఈ జనరేషన్ అలా ఉన్నారు. అప్పుడే యాడ్లు కూడా చేసేసింది అయితే. యాడ్ కూడా మీ ఆధ్వర్యంలో. షీఈ్ జస్ట్ 2 years. Yeah, I know. 2 years. అండ్ ఈ యాడ్ కూడా చేసి ఆల్రెడీ 6 months అవుతుంది, ఆర్ఎస్ బ్రదర్స్ యాడ్. సో ఆఫ్ కోర్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆల్సో టు డూ సచ్ ఎ నైస్ ప్రెస్టీజియస్ యాడ్. ఎందుకంటే అక్కడ పిల్లర్స్ తోటి ఐఎమ్ కంపీటింగ్ విత్ మహేష్ బాబు, చిరంజీవి, పక్క పక్కన వాళ్ళు ఉంటారు. నేను కూడా అంటే అనుకుంటూ ఉంటాను అన్నమాట బేసిక్ గా ఇలాంటి ఆపర్చునిటీస్ రావడం, ఇలా వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళు చూసి. అంటే నిజమే కదా, చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ మధ్యలో నార్మల్ గా ఆర్టిస్టులు ఉండడం అనేది అది చాలా పెద్ద విషయమే కదా, మోడల్స్ ఉండడం, ఆర్టిస్టులు ఉండడం. మీ ముందు యాడ్స్ నిజంగానే నాగార్జున గారితో ఎవరిదో ఉంది. అవునా? నాగార్జున వాజ్ మై ఫ్యాబ్ హీరో. నాగార్జున గారితో చేశాను, కింగ్ లో చేశాను, భాయ్ లో చేశాను, తర్వాత ఇంకొకటి ఏదో సంథింగ్ యాడ్ కూడా ఐ థింక్ ఐ డిడ్. Yeah, and yes, I did a movie also. ఇంకొక మూవీ కూడా, that's both రామ్ గోపాల్ వర్మ గారిది. That is హిందీ అండ్ తెలుగు. అందులో ఆయన మదర్ గా చేశాను. జస్ట్ ఇమాజిన్. చెప్పారా నాగార్జున గారికి నాకు మీరు చాలా ఫేవరెట్ హీరో అని? ఎస్ ఎస్, హీ నోస్. ఆయనకి తెలుసు. సో ప్రతి ఇంటర్వ్యూలో నాగార్జున గారినే ఎక్కువ ఐ యూస్ టు రెఫర్. అండ్ డాన్ వస్తూనే డాన్ లో ఒక సీన్ ఉంటుంది, అందులో జస్ట్ నమస్కారం. మీరు వర్క్ చేసిన డైరెక్టర్స్ అందరూ కూడా రిపీట్ చేసే డైరెక్టర్స్, లైక్ అంటే ఆర్టిస్ట్ చాలా కంఫర్టబుల్ అనుకున్నప్పుడు, ఇప్పుడు బోయపాటి గారు కానీ, త్రివిక్రమ్ గారు కానీ, వీళ్ళందరూ కొంతమంది ఆర్టిస్టులను రిపీట్ చేస్తూ ఉంటారు. శేఖర్ కమలా గారు కానివ్వండి. సో అందరూ మోస్ట్లీ మీ దగ్గర మీరు వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా డైరెక్టర్స్ అలాంటి డైరెక్టర్స్. సో దానివల్ల కూడా మీకు కొంచెం మూవీస్ ఎక్కువ వచ్చాయి అనుకోవచ్చా? అంటే ఇట్స్ ఎలా ఉందంటే, అఫ్ కోర్స్ ఎలా రిపీట్ చేశారు, ఇంకొకటి మూవీస్ కూడా బాగా హిట్ అయ్యాయి. సో హిట్ అవ్వడం వల్ల ఒక ఇమేజ్ క్రియేట్ అవుతుంది కదా. సో అండ్ యూ గెట్ నోటిస్డ్. హౌ మెనీ మూవీస్ అంటే ఇప్పటి వరకు? నౌ ఐ వుడ్ హావ్ టచ్, ఐఎమ్ లూజింగ్ కౌంట్, బట్ మా వారు ఏం చెప్తారంటే యూ మస్ట్ బి టచింగ్ నౌ 300. అరౌండ్ 300 మూవీస్. అంటే ఇప్పటి వరకు? ఇప్పటి వరకు. ఓకే. ఫ్యూ మూవీస్ ఆర్ ఆన్ గోయింగ్ and few are to be released. So avani adapt chese will cross also, but I'm little modest, I don't want to say. In which languages? Not only in Telugu kada, you done movies in Tamil also? Tamil I have done, yeah. Avunu chesanu nenu idi Bangalore Days రీమేక్ చేశారు కదా, బెంగళూరు నాటకల్. అందులో నేను ప్రకాష్ రాజ్ గారు, సమంతాకి పేరెంట్స్, రానా దగ్గుబాటి గారు కాంబినేషన్. అది కాకుండా నేను యాడ్ చేశాను, జంగ్లీ రమ్మీ. ఇట్స్ అ బాలీవుడ్ యాడ్. అండ్ అక్కడేమో నేను ప్రకాష్ రాజ్ వైఫ్ అండ్ రానా దగ్గుబాటి గారు కూడా. ఓకే. సో ఐ హ్యాడ్ దట్ యూనిక్ డిస్టింక్షన్ ఆఫ్ వర్కింగ్
in an ad with these people. బెంగళూరు డేస్ అది చాలా మంచి మూవీ. మలయాళంలో అయినంత హిట్ తెలుగులో అవ్వలేదు. తెలుగు కాదు, యాక్చువల్లీ తమిళ్లో చేశారు. తమిళ్లో చేయకుండా వాళ్ళు తెలుగులో డైరెక్ట్ గా చేస్తుంటే బాగుండేది. ఎందుకంటే తమిళియన్స్ ఎక్కువ మలయాళం మూవీస్ చూస్తారు. మన తెలుగు వాళ్ళు ఇప్పుడు క్యాచ్ అయింది బికాస్ ఆఫ్ ఓటీటీ ఛానల్. కోవిడ్ మనం కూడా ఎక్కువ చూస్తున్నాం. కానీ ఇది మచ్ బిఫోర్ కోవిడ్ కదా. సో వాళ్ళు తప్పు పని చేశారు. వాళ్ళు డైరెక్ట్ గా తెలుగులో తీసేవలసింది రీమేక్. చాలా బాగుండేది. యా, అండ్ నేను రీసెంట్ గా ఓటీటీలో చూసాను అది. అవునా? ప్రైమ్ లో ఉంది కదా. సమంత నాది గెటప్ వాస్ డిఫరెంట్. నేను ఆంగ్లో ఇండియన్ రోల్ లో ఉంటాను కదా, బిగ్ అది. అంటే సెకండ్ హీరోయిన్ తను, అంటే రానా వైఫ్ వస్తారు కదా, తను మీతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు కదా. అప్పుడు గుర్తుపట్టాను. యాక్చువల్గా అంతకు ముందు సమంతతో ఉన్నప్పుడు నేను రికగ్నైజ్ చేయలేదు. తర్వాత మీరు తన్ని చూసి కొంచెం సెంటిమెంట్ గా ఫీల్ అవుతూ ఉంటారు. నాకు అది చాలా, వెన్ పీపుల్ సే, ఎప్పుడైతే అంటారో ఇలా మిమ్మల్ని రికగ్నైజ్ చేయలేదండి ఇదా అంటే, ఈవెన్ మామూలుగా కూడా నేను ఎక్కడ బయట వెళ్తే కూడా గబుక్కుమని రికగ్నైజ్ చేయలేరు కొంతమంది. ఎందుకంటే దట్స్ అ కాంప్లిమెంట్, ఐ టేక్ ఇట్. ఎందుకంటే మనం దట్ మీన్స్ వాట్ వీఆర్ డూయింగ్ అకార్డింగ్ టు ద రోల్ విచ్ ఇస్ గివెన్. ఆ రోల్లోకి వెళ్ళిపోతే ఇంకా మనం కొంచెం డిఫరెంట్ గా ఉంటాం కదా. కానీ మీరు ఎలా ఫీల్ అవుతారు? రికగ్నైజ్ చేస్తే ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. కొంతమంది బయటకు వెళ్ళి రికగ్నైజ్ చేయలేదు అంటే ఎలా అనిపిస్తుంది? అది దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. వాళ్ళకి కొంచెం డౌట్ ఉంటుంది, ఇవన్నీ ఎక్కడో చూసాము, ఏంటి ఎక్కడ అనేసి. సో దే కొంచెం సమస్యలో పడతారు వాళ్ళు. సో తర్వాత అనుకుంటారా, ఆఫ్ కోర్స్ మిమ్మల్ని మూవీస్ చూసామండి ఇది అది. బట్ హ్యావ్ డన్ సో మెనీ మూవీస్, దే డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ ఎక్సెప్ట్ లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఇది ఈ మూవీ ఉంది కదా, యముడికి మొగుడు. అందులో నా రోల్ చాలా బాగుంటుంది. మదర్ క్యారెక్టర్, కత్తి కాంతారావు. సో దేర్ చాలా బాగా ఇచ్చారు. వీటన్నిటిలో మీ లెంతీ రోల్స్ కదా, అదే ఆ రెండు మూవీస్ లో చాలా బాగుంటాయి. అందులో కూడా 5 children కి మీరు మదర్ ఉంటారు. సుబ్రహ్మణ్యం గారు పేరు మంచి మూవీస్, చాలా మంచి మూవీస్ చేశారు మీరు అలా చూసుకున్నా గానీ. అదే నేను అనేది, అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ మీరు బిజీ ఆర్టిస్టే. నాకు అదే చిన్న డౌట్ ఏంటంటే, చాలా మంది ఇంటర్వ్యూస్ ఇచ్చే ఆర్టిస్టులు ఎలా చెప్తున్నారు అంటే, కొంతమంది రాగానే మా రోల్స్ అంతా తగ్గిపోతున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. బట్ ఇన్ యువర్ థింగ్ ఏమవుతుందంటే, ఎంతమంది వచ్చినా గానీ నాకు తిరుగులేదు అని చెప్పేసి మీరు అలా దూసుకుపోతున్నారు. సో ఎలా, హౌ ఇట్ హ్యాపెండ్ అని? ఐ థింక్ ఇట్స్ ఆల్ ఏం చెప్పాలంటే ద రిక్వైర్మెంట్. Yes. See, she suits, this particular artist suits this role. For instance, త్రిషా మదర్ అన్నప్పుడు అందరూ అన్నారు, అవునండి మీరు కరెక్ట్ గా మ్యాచ్ అయ్యారండి, కొంచెం త్రిష లాగే మీరు కూడా అలాగే ఉన్నారు ఇది అంటే, నాకు ఇంకా I was like totally flattered అనుకోవాలి. Because Trisha is so beautiful. Yeah. You are also very beautiful, right? Really? అండ్ సో ఫైనల్ గా మనం పట్టుదలకు వస్తే, అఫ్ కోర్స్ ఇందులో మీ పట్టుదల కూడా చాలా ఉంది ఇలాంటి మూవీస్ చేయడంలో. అండ్ ఎలా ఉండబోతుంది పట్టుదల? ఇస్ అ నైస్ మూవీ, వెరీ అండ్ ఇట్ ఈస్ అ డిఫరెంట్. అజిత్ గారు అది చేశారంటే దట్ ఓన్లీ షోస్ హిజ్ క్రియేటివ్ జీనియస్ అనుకోవాలి. బికాస్ నార్మల్లీ యాక్టర్, ఇట్స్ అన్ యాక్షన్ ప్యాక్డ్ రోల్, బట్ అది ఏంటంటే కొంచెం డిఫరెంట్ స్టోరీ లైన్, కొంచెం హాలీవుడ్ మూవీ స్టైల్లో తీశారు. అలానే ఉంది. సో అది చూస్తే ఏమో తెలుగు వాళ్ళకి అంత స్టార్టింగ్ లో అంతగా ఎక్కకపోవచ్చు. నేను 2 songs రిలీజ్ అయ్యాయి కదా, అనిరుద్ గారు మ్యూజిక్ ఇచ్చారు. అందులో ఫస్ట్ సాంగ్ ద మూవీ స్టార్ట్స్ విత్ ద ఫస్ట్ సాంగ్, అందులో నేను ఉంటాను. సో అదేంటంటే మేము వి సెలబ్రేట్ త్రిషా అండ్ అజిత్స్ వెడ్డింగ్, వి గివ్ అ రిసెప్షన్. సో ఆ రిసెప్షన్ కోసం ఈ సాంగ్ సావదీక అని ఇందులో తమిళ్లో, మరి తెలుగులో ఏంటో తెలియదు, బట్ ఎగ్జాక్ట్లీ తెలుగులో కూడా చాలా బాగా చేశారు పాట. సో ఆ పాటలో ఉంటాం. ఆ పాట అంతా మొత్తం మేము వెళ్ళాం అదే పనిగా, బ్యాంకాక్ పటాయా, అక్కడ షూటింగ్ మొత్తం. సో ఐ రియలీ ఎంజాయ్డ్ ద ట్రిప్. ఇదే కదా మీకు, ఇదే ఆర్టిస్టులకు అందరికి అడ్వాంటేజ్ ఏంటంటే, షూట్ కోసం వెళ్ళగానే ట్రిప్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు మంచిగా. అకామిడేషన్ అండ్ సరౌండింగ్ ప్లేసెస్ ఎలా అయినా కానీ మంచి ప్లేసెస్ అక్కడ సెలెక్ట్ చేస్తారు కదా. చేశారు చాలా. అది స్పెషలీ ఈ సాంగ్ ఏమో 2 days ఇన్ బ్యాంకాక్ లో చేశారు. 1 or 2 scenes అవి కూడా చేశారు. దాని తర్వాత పటాయాకు వెళ్ళాం. పటాయాలో వెరీ బిగ్ పబ్, it's called the Boss Club, and it is one of the biggest pubs in Thailand, entire Thailand, and it is run by a Sardarji.
ఓ యా. ఓకే. సో ఇన్ యుఎస్ ఆల్సో దిస్ ఇస్ ద సేమ్ థింగ్ కదా, చాలా వరకు వాళ్ళవే ఉంటాయంట కదా మొత్తం అంతా. అంతా ఎస్ ఎస్. Yes. సో ఆయనకి ఏంటంటే సర్దార్ జస్ట్ November 15th ఓపెన్ అయిందిట అది. మేము వెళ్ళింది December 3rd week, లైక్ December 18th or something like that. సో ఆయన కొంచెం హెసిటేట్ చేశారు, ఇద్దామా వద్దా, ఎందుకంటే ఫిల్మ్ క్రూ ఇది అది అంటే పబ్ ఎలా ఉంటుందో, తర్వాత ఏం డ్యామేజ్ ఏమైనా అవ్వచ్చు కదా. సో వెన్ సచ్ ఎ బిగ్ ఫిల్మ్ యూనిట్ ఇస్ వర్కింగ్ అంటే, బట్ ఆయన పే చేస్తారు కదా ఏది జరిగినా. పే చేసినా కూడా ఎవ్రీథింగ్ ఇస్ సో కాస్ట్లీ అక్కడ. వరల్డ్ నుంచి ఆల్ ఓవర్ ద వరల్డ్ అక్కడ ఆ పబ్ కోసం ఎగపడి వస్తారు. ముందు నుంచి ఒక హాఫ్ ఇయర్ ముందు నుంచి అది బుకింగ్స్ అయిపోతాయి. అంత ఫేమస్ పబ్ అది. సో హీ హ్యాస్ టు ఎన్ష్యూర్. ఆయన బాబీ గారు ఆయన పేరు, ఆయన హీ వాస్ చెప్పేవారు నాకు, నాతో అంత చెప్పారు మాట, ఎలాగా సెక్యూరిటీ అంత అన్ని అరేంజ్మెంట్స్ ఎలా తీసుకునేవారు. ఇంకా మామూలు ఫిల్మ్ నాట్ బికాస్ ఆఫ్ ద ఫిల్మ్ షోస్, మామూలుగా కూడా వెన్ పబ్లిక్ యూస్ టు కమ్, అందులో మిస్బిహేవ్ చేయకుండా చేసిన వాళ్ళని ఎలా డీల్ చేయడం. సో ఇలాంటివన్నీ చాలా వాళ్ళు స్టడీ చేసి చాలా జాగ్రత్తగా రన్ చేయడం ఇస్ అ గ్రేట్ థింగ్ బై ఇట్ సెల్ఫ్. సో ఇంకొక సర్దార్జీ, ఆయన ఇవన్నీ నార్మల్ ఇక్కడ నుంచి ఫిల్మ్ వాళ్ళు వెళ్తారు కదా బ్యాంకాక్ అంతా. సో ఈ ప్రొడక్షన్ అంతా ఆయన చూసుకుంటారు అక్కడ. సో హీఈస్ అ బిగ్ ఫ్రెండ్ ఆఫ్ దిస్ గై. ఇతను అతన్ని కన్విన్స్ చేశారు, నేనున్నాను, అంత రెస్పాన్సిబిలిటీ నాకు వదిలేస్తే you be cool, nothing will happen. Okay. So that's how, but everything went off well, nothing happened and first time I've seen so many beautiful girls and boys, the foreigners, రకరకాల వాళ్ళు ఆ పాటలో పాల్గొన్నారు, డాన్సులు చేయడం కానీ ఇది కానీ. అంటే వాళ్ళు మొత్తం అంతా కాస్టింగా, లేకపోతే ఈ పబ్కి వచ్చిన వాళ్ళు కూడా మిక్స్ అయ్యారు? లేదు, కాస్ట్ అక్కడ ఉంటారు. ఇన్ దిస్ ఫిల్మ్ ఆల్సో, ఇన్ పట్టుదల ఆల్సో, ఐ డోంట్ నో వాట్ ఈస్ ద మూవీ నేమ్ ఇన్ తమిళ్. విదా ముయార్చి. Okay, so I'll call Pattudala. It is very easy. Pattudala is easy for us because we are Telugu people, no? Correct. So manchi casting, అజిత్ గారు, త్రిష గారు, అండ్ అర్జున్ గారు, రెజినా కసాండ్రా. రెజినా కసాండ్రా, షీ ఇస్ ఎ వెరీ గుడ్ యాక్ట్రెస్. నేను ఆమెతో కూడా చేశాను కదా, అదేంటి కొత్త జంటలో నేను మదర్ అందు కూడా బాగుంటుంది ఆ రోల్. అదే అంటున్నా, ఎందులో అయినా యువర్ ద మదర్ ఆఫ్ హీరో ఆర్ హీరోయిన్. డెఫినెట్ గా ఆ మూవీ చాలా బిగ్గెస్ట్ హిట్ కూడా అవుతుంది. మేబీ డైరెక్టర్స్ కార్ సెంటిమెంట్ కూడా ఉన్నట్లుంది. మేబీ సంధ్యా జనక్ గారు ఇక్కడ ఉంటే మూవీ విల్ బి హిట్ అని చెప్పి. లేదు, యాక్చువల్లీ ద ఎంటైర్ టీమ్ లో, ఎంటైర్ యూనిట్ లో నేను ఒక్కరితోనే తెలుగుదాన్ని, అక్కడ అందరు టమిలియన్స్. ఓకే, డు యు నో తమిళ్ మ్యామ్? No, I don't know. కొంచెం ఏదో వచ్చు, బట్ ఐఎమ్ నాట్ సో వెరీ గుడ్. బట్ మీరు చేసింది మిస్టేక్ ఒకటి ఉంది, ఏంటి అంటే 5 years నుంచి మీ కోడల్ని ఇంట్లో పెట్టుకొని యూ షుడ్ లెర్న్ తమిళ్. ఏంటంటే మేమంతా ఎక్కువ ఇంగ్లీష్ లో మాట్లాడేసుకుంటూ ఉంటాం. తర్వాత తను కూడా తెలుగు బాగా వచ్చు. సో తెలుగులో, కానీ వాళ్ళ పాపతోటి అయితే తమిళ్లో మాట్లాడతారు, వాళ్ళ అమ్మ నాన్నగారు తాను అంతా. ఎందుకంటే ఎలాగా అంటుంది ఆంటీ, ఎలాగా తెలుగు ఎలాగా వస్తుంది కదా. సో తమిళ్లో మాట్లాడటం, అఫ్ కోర్స్ మదర్ టంగ్ రావడం ఇస్ వెరీ గుడ్. నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను తమిళ్ మా మనవరాలతోటి. మీ మనవరాలకి ఇంకా చాలా ఈజీ, ఇంగ్లీష్ ఎలాగో యాజ్ యూజువల్ ఇంట్లో వచ్చేసేస్తుంది, అండ్ తెలుగు మదర్ టంగ్ కాబట్టి వస్తుంది. 5 లాంగ్వేజెస్ అన్ని అర్థం అవుతాయి, మాట్లాడుతుంది కూడా. తమిళ్ అయితే సరే, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అంతే. ఇవన్నీ ఇంకా అంటే ప్యారలల్ గా. బేసిక్ గా నాకు కూడా వచ్చు 4-5 లాంగ్వేజెస్. కాకపోతే ఏంటంటే కొంచెం వచ్చు. నేను అప్పుడప్పుడు మీ మనవరాల దగ్గర ట్యూషన్కి వచ్చేసి హ్యాపీ. సో అండ్ పట్టుదల మూవీ ఎలా ఎలా ఉండబోతుందో ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ అజిత్ గారి గురించి చెప్పండి, ఎందుకంటే తెలుగు అండ్ తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆఫ్ కోర్స్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్ చాలా క్రేజ్ ఉంది. అజిత్ గారి మూవీస్ రిలీజ్ అవుతుంది అంటే నాకు బాగా గుర్తు, విశ్వాసం మూవీ రిలీజ్ చేశాను కదా, విశ్వాసంలో కూడా. అందులో నేను వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆంటీస్, అందులో ఐఎమ్ హిస్ ఆంట్ దేర్. సో ఇక్కడ అజిత్ గారి ఫ్యామిలీలో ఉంటారు కదా మీరు. సో ఇప్పుడు నయనతార అందులో హీరోయిన్, హీరోయిన్ అందులో. అంటే ఎలా ఉంటారంటే జనరల్ గా అజిత్ గారు అనేసరికి హీస్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అండ్ మీరు చాలా దగ్గర నుంచి ఆయన చూస్తున్నారు కాబట్టి ఇన్ 2 movies, యూ టెల్ మీ ఎలా ఉంటారు అసలు అజిత్ గారు?
ఈజ్ వెరీ వెరీ కూల్ అండ్ డౌన్ టు ఎర్త్ పర్సన్. చాలా అంటే హ్యూమన్ టచ్ ఉంటుంది ఆయనలో. ఇంకోటి ఏంటి, విశ్వాసం టైంలో ఆయన అందరికీ పలావ్ కూడా బిర్యానీ చేశారు. యా, అది చాలా వైరల్ కూడా ఆయన బిర్యానీ చేశారు. తర్వాత చాలా హెల్ప్ఫుల్ కైండ్ పర్సన్. ఇంకొకటి తెలుసా, ఆయన ఇప్పుడు సపోజ్ నువ్వు వచ్చావనుకో అండ్ యూ వాంట్ మీట్ హిమ్, ఆయనే ముందు వచ్చి నీకు నమస్కారం పెడతాడు. అంత స్వీట్, సో స్వీట్ హీ ఇస్ రియల్లీ. మొన్న కూడా ఏమైందంటే, ఈ అంత లాస్ట్ డే ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ షూట్ ఇన్ బ్యాంకాక్ ఫర్ దిస్ పట్టుతల మూవీ. అంతా అయిపోయింది. ఇంకా మా బాబు, నేను మా పెద్ద బాబు వచ్చాడు. హీఈస్ ఆల్సో ఇన్ టు యాక్టింగ్. సో వాడు ఏం చేశాడంటే, నేను లాస్ట్ డే కదా మమ్మీ, నువ్వు చేస్తూ ఉండు, నేను వస్తాను, ఐ జాయిన్ యూ అన్నాడు. అంతట్లోకే అయిపోయింది. ఇంకా జస్ట్ బిఫోర్ లంచ్ ప్యాకప్ చెప్పేశారు. వీడు అప్పుడే జస్ట్ ఇంకా వస్తున్నాడు. నేను ఇక మా హస్బెండ్ క్యారెక్టర్ ఆయన రవి గారు, ఆయన చాలా మూవీస్లో చేశారు. ఇప్పుడు తెలుగు మూవీస్లో కూడా చేస్తున్నారు ఆయన. జీవా రవి అంటారు, ఎందుకంటే వన్ ఆఫ్ ద మూవీస్ జీవా చాలా పెద్ద హిట్ ఏమో, సో జీవా రవి అని పెట్టుకుంటారు. వెరీ నైస్ పర్సన్. సో ఆయన అంటే, సంధ్య గారు రండి రండి, విల్ గో ఫస్ట్ క్లిక్ విత్ అజిత్ గారు. నేను ముందైతే తీసుకున్నాను, బట్ స్టిల్ యు నో దట్ ఎక్సైట్మెంట్ ఇస్ దేర్ ఆల్వేస్ టు క్లిక్ విత్ అజిత్. సో క్యూట్ నో. సో మేమిద్దరం పరిగెట్టాం ఇంకా క్యారవెన్ లో. ఆయన ఈ వాజ్ ఫ్రెషనింగ్ అప్. సో ఒక 5 minutes వెయిట్ చేయమన్నారు. ఓకే ఫైన్, లోపల వెళ్ళాం. వెంటనే అజిత్ గారు, వేర్ ఇస్ యువర్ సన్, హీ వాంటెడ్ టు పిక్ విత్ మీ, నో, వేర్ ఇస్ హీ అని అడుగుతున్నాడు. జస్ట్ సీ దాట్. ఎంత బాగా గుర్తుంది కదా. ఎవరైనా అలా అడుగుతారా? అదే కదా. ఐ హావెంట్ సీన్ ఎనీ పర్సన్. ఐ హావ్ మెట్ సో మెనీ బిగ్ స్టార్స్, బట్ ఇలా ఇంత, ఐ మీన్ జస్ట్ లైక్ అ నార్మల్ మ్యాన్, ఐ మీన్ పర్సన్ లాగా. సో క్యూట్, వెరీ క్యూట్. అండ్ అర్జున్ గారు, అప్పుడెప్పుడో అర్జున్ గారు జెంటిల్మన్ నుంచి అందరికి ఫేవరెట్. అర్జున్ గారు అసలు ఎలా ఉంటారు ఇన్సెట్స్? అర్జున్ గారితో నేను ఒక మూవీ చేశాను, చిన్న బడ్జెట్ మూవీ అది. బెంగళూరు కూడా వెళ్ళాను, బట్ దేర్ ఐ డెంట్ హ్యావ్ ఎనీ కాంబినేషన్. అక్కడ ఐ హ్యాడ్ విత్ రాధికా కుమారస్వామి, ఐ హ్యాడ్ సమ్ సీన్స్ విత్ హర్. ఆ మూవీ పేరేంటో కూడా తెలీదు, రిలీజ్ కూడా అవ్వలేదు అనుకుంటా. నో ఇట్ ఈస్ అ తెలుగు మూవీ, తెలుగు కన్నడ ఐ థింక్, సంథింగ్ లైక్ దాట్. దాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ అయింది. అప్పుడు నేను అర్జున్ గారిని కలిసాను. ఐ షేర్ దిస్ స్టేజ్, అంటే పిలిచి కూర్చోపెడతారు కదా, సో పక్కన కూర్చున్నారు. సో నేను వెరీ ఎక్సైటెడ్ టుక్ ఫోటోగ్రాఫ్స్ విత్. సో దట్స్ ఓన్లీ థింగ్ ఐ నో అబౌట్ హిమ్. అంటే అంతగా ఇంటరాక్షన్ లేదు అది మాట. బట్ as of now, like, because I know that he's a very nice, cool person. అండ్ వీళ్ళ ఆయన యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఎస్ చాలా మందితో, అంటే లైక్ చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేశారు. సో ఇప్పుడు నేను మిమ్మల్ని హూ ఈజ్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్ అంటే మీరు చాలా తెలివిగా నాకు అందరూ ఫేవరెటే అని చెప్తారు. సో అలా చెప్పడం కుదరదు. ఎవరు మీ ఫేవరెట్ డైరెక్టర్ అనేది మీరు ఒక్క మాటలో చెప్పేసేయాలి. నా ఫేవరెట్ డైరెక్టర్, ఐ వుడ్ సే మై ఫస్ట్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారు. Yes, this is my all-time favorite. How many movies you have done with Shekhar Kamla garu? Only no, I have done Happy Days and then Anamika as Nayanthara's mom. Anamika, right. Anamika, ఆ మూవీ చాలా బాగుంటది కానీ ఎందుకో పబ్లిక్ లోకి ఎక్కువ రాలేదు. ఎందుకంటే ఆ మూవీ దట్ వాజ్ అ బిగ్ మిస్టేక్ అగైన్. ఎందుకంటే ఆ మూవీ ఆల్రెడీ అందరూ చూసేశారు, విద్యా బాలన్ చేసింది కదా. సో దాన్ని మళ్ళీ స్టోరీ లైన్ కొద్దిగా ఇక్కడ ఆఫ్ కోర్స్ వాళ్ళు ఏం చేశారంటే కొంచెం తెలుగు సెంటిమెంట్స్ తగ్గట్టు కొంచెం మార్చారు, ఇవి అవి పెట్టారు సందర్భాలు ఇవి అన్నీ. కానీ ఎందుకంటే అది నోన్ థింగ్, ఆల్రెడీ యూ నో అబౌట్ ఇట్, ఎక్కడ ఏమవుతుందో తెలుసు. సో న్యాచురలీ ఆ క్యూరియాసిటీ ఎలిమెంట్ విల్ బి మిస్సింగ్ కదా, ఫ్రెష్నెస్ వాట్ ఐ మీన్. సో అదొక్కటి మిస్టేక్ చేశారు శేఖర్ గారు. బట్ యాక్చువల్లీ ఇట్స్ నాట్, వాట్ ఐ హర్డ్ ఇస్ ఆయన ఐడియా కాదు, ఈ వాజ్ ఆస్క్డ్ టు డూ ఇట్ దట్ మూవీ. అదే. అండ్ మీరు ఇంతకుముందు మనము అంటే బిఫోర్ కెమెరా మనం మాట్లాడుకున్నప్పుడు బేసిక్గా ఏంటంటే ఇండస్ట్రీలో ఛాన్సెస్ వస్తుంటాయి, బట్ ఎట్ ది సేమ్ టైం మనకు వచ్చిన అవకాశాలని వేరే వాళ్ళు తీసుకుంటారు అని మనం అనుకున్నాము. నాట్ అబౌట్ ఇన్ యువర్ థింగ్, అది చాలా చోట్ల జరుగుతుంది. మీకు వచ్చిన ప్రెస్టీజియస్, చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ దగ్గర దాకా వచ్చేసేసి కొన్ని వెనక్కి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా వెళ్ళిపోయిన వాటిలో ఏదైనా ఒకటి రెండు చెప్పగలరా?
అలాంటిది యాక్చువల్లీ నేను ఒక ప్రాజెక్ట్ చాలా మంచి రోల్ అది. ఆ రోజు నేను షూటింగ్ కూడా చేశాను, మొత్తం షూటింగ్ కూడా అయిపోయింది. అయిపోయాక తర్వాత నాకు డేట్స్ ఉన్నాయి మాట ఇంకా, కానీ పిలవటం లేదు. ఇలాగా మేడం గారు ఇప్పుడు మీ బదులు ఇంకెవరినో తీసుకున్నాం అని అతను ఎవరు అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరో చెప్పారు. సో ఐ వాజ్ లిటిల్ షాక్డ్. ఏమైంది, ఎందుకు అబ్బా ఇది అది అని అడిగాను. ఐ డోంట్ నో, అది డైరెక్టర్ విష్ అండి ఇలా ఇలా అనేసి చెప్పారు. సరే ఇలాంటివి కూడా జరుగుతాయేమో అంతే అంతే కదా. ఎప్పుడు ఇది మీ బిగినింగ్ లోనా రీసెంట్ టైమ్స్? ఇది నో దిస్ హ్యాపెండ్. నేను అప్పటికే ఒక 30-40 మూవీస్ చేసి ఉంటాను అప్పటికి. ఐఎమ్ టాకింగ్ సే అబౌట్ 6-7 years బ్యాక్. ఇది ఎప్పుడంటే ఈ విలేజ్ లో వినాయకుడు అంతా అయ్యాక, ఆ టైంలో అయ్యాక ఎస్ యువర్ రైట్. సో దీస్ థింగ్స్ హ్యాపెన్. ఇంకా 1 or 2, 3 or 4 అలా అయ్యాయి అనుకుంటా. అంటే ముందు నన్ను సెలెక్ట్ చేసుకుంటారు, అంతా అవుతుంది, తర్వాత తెలుస్తుంది ఏంటంటే ఐఎమ్ నాట్ దేర్. ఓకే, ఐఎమ్ యూస్ టు దట్. ఫైన్, సంబడి ఎల్స్. సెట్స్ లో కూడా ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉంటారా? as far as possible. ఎలా అంటే ఒక లేడీకి సో మెనీ స్ట్రెస్ ఫీల్, ఐ మీన్ అంటే ఇంట్లో హస్బెండ్ ఇంకా పిల్లల్ని టేక్ కేర్ చేయాలి, అండ్ కొంచెం చిన్న పనులు, ఆఫ్ కోర్స్ ఎంత బిజీ ఆర్టిస్ట్ అయినా కానీ చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. అయ్యో నేనైతే మొత్తం అవుట్ అండ్ అవుట్ ఐ డూ ఆల్ మై వర్క్. అండ్ మా మేడ్ ఆఫ్ కోర్స్ షీల్ డూ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ఇట్. బట్ వంట దగ్గర అయితే నేను ఎవరిని రానియను, నేనే చేసుకుంటాను. ఎంత బిజీ ఉన్నా కూడా నేనే చేసుకుంటాను. అండ్ చాలా పద్ధతి నాకంతా. అండ్ బికాస్ థ్యాంక్స్ టు మై మామ్, she was a very big great chef, you can say. మా grandmother. So avanni nenu inka preserve chesi a traditional kind of cooking. I like it. I don't go for all this modern edo gabagaba ichesesi noodles totally stopped. Anything, you know, all this like don't eat all this bread, very very rare. Bread kuda if I eat, ఏం చేస్తానంటే చాలా వరకు రకరకాల వెజిటబుల్స్ లైక్ క్యాబేజ్, క్యాప్సికమ్, బీట్రూట్, క్యారెట్ అన్ని ఫైన్ గా తరిగేసి అదంతా యునో ఇవన్నీ మేము ఫీవర్ వచ్చినప్పుడు తినే కర్రీస్. No, I put it in the bread and make it very interesting. Like a toasted, you know, అలా. So that way and దానికి something green chutney గానీ అలా everything I'll only do. మళ్ళీ even ketchup also I make at home. సో బ్రెడ్ కూడా బ్రౌన్ బ్రెడ్ యూస్ చేస్తారేమో ఇంత చేసి? బ్రౌన్ బ్రెడ్ నాట్ వెరీ పర్టికులర్ బికాస్ బ్రెడ్ తినేదే తక్కువ కాబట్టి, సో ఎనీ బ్రెడ్ చల్తాయి. మీ అంటే లైక్ ఏంటి మీరు బాగా కుక్ చేసే ఫుడ్ ఏంటి? బాగా కుక్ చేసి చాలా ఉన్నాయి. ఐ కాంట్ టెల్ యు. అంటే ఐల్ కమ్ డెఫినెట్లీ. బట్ వాట్ ఈస్ యువర్ యూనిక్ రెసిపీ? ఇప్పుడు నేను ఉన్నాను అంటే నేను చికెన్ బిర్యానీ చాలా బాగా చేస్తాను. అఫ్ కోర్స్ యు ఆర్ ద వెజిటేరియన్ పర్సన్ ఐ నో. సో యూ టెల్ మీ వాట్ ఈస్ యువర్ ఐ మీన్ అంటే యూనిక్ డిష్ ఏంటి? ఎక్కువ యూనిక్ ఏంటంటే నా పచ్చళ్ళు అవి చాలా అంటే ఎక్కువ టేస్ట్ చేసిన వాళ్ళు చెప్తారు, అబ్బో చాలా బాగుంది, అద్దరిపోయింది సంజయ్ గారు మీ చట్నీ. ఎందుకంటే నేను తీసుకెళ్తూ ఉంటాను అప్పుడప్పుడు నా చట్నీస్, జస్ట్ ఇన్ కేస్ యునో నాకు ఏమన్నా నచ్చకపోతే అక్కడ ఎమర్జెన్సీ యునో ఐ కెన్ ఇమీడియట్లీ పొళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా. అండ్ ఎవ్రీథింగ్ లైక్ ఐఎమ్ వెరీ గుడ్ విత్ పంజాబీ వెజిటేరియన్ కుకింగ్ లైక్ రాజ్మా, చోలే, పనీర్. ఎలా పంజాబీ డిషెస్ అంటే ఇంట్రెస్ట్ కొద్ది నేర్చుకున్నారా లేకపోతే అక్కడ ఉన్నప్పుడే? అక్కడ నార్త్ లో ఉండేవాళ్ళం కదా, కానీ అప్పుడు ఆ రోజులో మాకు సర్వెంట్స్ ఉండేవారు, మమ్మీ ఉండేది అంతా. సో అంతగా నేనేం పెద్దగా నేర్చుకోలేదు. ద ఇంట్రెస్ట్ స్టార్టెడ్ ఓన్లీ ఆఫ్టర్ మై గాట్ మ్యారీడ్. Okay, and I was with a huge my in-laws anta matter, so perhaps I wanted to impress them. So atla and basically I have this I think I got this cooking genes from my mom. Could be అవే మా మనవరాలు కూడా వచ్చాయనుకుంటాను. ఎందుకంటే తనకి రాగానే ఫస్ట్ గట్టెక్కేస్తానంటుంది. నా ఇండక్షన్ స్టవ్ పెట్టుకున్నా, అది కొంచెం కూల్గా ఉంటుంది. ఇండక్షన్ స్టవ్ కొంచెం భయం ఉండదు, గ్యాస్ వెలిగించిన అసలు ఎక్కువ. ఐ డూ లాట్ ఆఫ్ ఇండక్షన్ కుకింగ్. సో షీ కమ్స్ అండ్ సిట్స్, తనే కలుపుతానంటుంది, అంతా వేయించుతానంటుంది. సాల్ట్ కూడా నేను వేయినా, సాల్ట్ కొంచెం వేయమా అంటాను, కొంచెం ఇంత చాలా ఇంత అంటుంది. చాలు. తర్వాత నేను ఇంకేదో తీసుకోవడానికి అటుపక్క చూస్తాను, ఇంత తీస్తుంది, తీసి ఓకే అంటుంది. ఓకే ఇంకా డిష్ తినక్కర్లేదు కదా.
మీకు ఆ షూట్ నుంచి వచ్చిన తర్వాత ఆ స్ట్రెస్ బస్టర్ అనుకోవచ్చేమో మీ మనవరాల్ని. ఆఫ్ కోర్స్. నిజంగా ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఎంత అలసిపోయినా కానీ ఇంటికి వచ్చేసరికి మొత్తం అంతా మర్చిపోతూ అయ్యో అంటే తను ఉత్తి వీకెండ్ గ్రాండ్ డాటరే, వాళ్ళు సెపరేట్ ఉంటారు కదా. వాళ్ళు తీసుకొస్తారు సండే సాటర్డే సండే అలాగా 2 days వాళ్ళకి హాలిడేస్ ఉంటాయి కదా అప్పుడు వీకెండ్. సో అలాగా సో కొంచెం రేరే. అందుకోసం నేను చాలా వాట్ వస్తే నేను ఇంకా టైం వేస్ట్ చేయను, అంతా మనవరాలతోటే ఉంటాను. ఫోటోగ్రాఫ్స్ తీయడం, వీడియోస్ తీయడం, ఇవి తీయడం. ఒక పక్క మూవీస్, ఒక పక్క యాడ్స్ అండ్ వెబ్ సిరీస్ ఏం చేయట్లేదా? వెబ్ సిరీస్ కూడా చేశాను, ఏమో పిలిస్తే చేస్తాము. దానికి రిలీజ్ అయ్యాయా వెబ్ సిరీస్ మీరు చేసినవి? రిలీజ్ అయ్యాయి. ఏ వెబ్ సిరీస్ చేశారు? అమ్మో నువ్వు అడిగితే ఇప్పుడు నేను జ్ఞాపకమే రావట్లేదు సడన్ గా. అంటే మూవీస్ లో చాలా మూవీస్ లో మిమ్మల్ని నేను చూసాను కానీ బట్ వెబ్ సిరీస్ లో చూసిన ఐడియా రావట్లేదు. అందుకే వెబ్ సిరీస్ చేశాను. అదేంటది నువ్వు చూడు, గూగుల్ చేస్తా, మీరు ఎక్కువ స్ట్రైన్ అవ్వద్దు. నువ్వు ఈ క్వశ్చన్ అడుగుతా ఉంటే నేను ముందే హోంవర్క్ చేసుకుని వచ్చేదాన్ని. పర్వాలేదు, నో హోంవర్క్స్, మనం అంతా గో విత్ ద ఫ్లో. సో హస్బెండ్ ఎలా ఉంటారు? లైక్ అంటే జెంట్స్ కి పొసెసివ్నెస్ ఉంటుంది కదా. హీఈస్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మా వారు ఎక్కువ దో ఇస్ అ తంజూర్ మహారాష్ట్రన్, బట్ కానీ ఆయన పుట్టడం ఒక్కటే చెన్నై తప్ప తత్మంతా ఇక్కడే ఏపీ అండ్ తెలంగాణ అంతా. సో హీఈస్ లైక్ అ తెలుగు పండిట్. తెలుగు మూవీస్ కూడా బాగా చూసేవారు, ఇప్పుడు కూడా చూస్తారు. సో చాలా హ్యాపీ, నేను ఎక్కడ నా మూవీలో కనిపిస్తే చాలా హ్యాపీ. వాళ్ళ ఫ్రెండ్స్ వైఫ్ అదిగో అని చెప్పేసి ఆయన మొత్తం నువ్వు యాక్చువల్లీ ఆయన ఇంటర్వ్యూ చేయాలి, నన్ను కాదు. మొత్తం హిస్టరీ ప్రొఫైల్ అంతా ఇచ్చేస్తారు నీకు. నెక్స్ట్ టైం ఇద్దరిని కలిపి ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం. చేశారు కదా ఈ టీవీ వాళ్ళు, చేశారు 1 hour. మై గాడ్. సో సార్ వెరీ హ్యాపీ అబౌట్ యూ. అంటే మూవీస్ చేసేటప్పుడు నా వైఫ్ చాలా పెద్ద సెలబ్రిటీ అని చెప్పుకుంటారా బయట? చెప్పుకుంటుంటారు, అప్పుడప్పుడు మెట్రోలో వెళ్తూ ఉంటారు కదా. సో ఏదో ఫోన్ చూస్తూ ఉంటారు, వాట్సాప్లో నాది ఇది ఉంటుంది పిక్. పక్క ఒక అబ్బాయి అడిగాట, సార్ ఆ మేడం ఎలా సార్, మీ ఆమె యాక్టర్ కదా అంటే, ఎవరు కనుకో ఏమి తెలుసా ఎవరో అంటే, మీ ఫ్రెండో కానీ ఎవరో అయి ఉండొచ్చు సార్. నో, షీఈ్ మై వైఫ్. అట్లా చాలా మంది. ఇప్పుడు అగైన్ వి గో బ్యాక్ టు యువర్ క్వశ్చన్ వాట్ యువర్ ఆస్కింగ్. నాకేంటంటే చాలా వరకు నా ఫ్యాన్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంది ఏంటంటే, మ్యామ్ మీరు ఈ మధ్య చాలా పెద్ద పెద్ద మూవీస్లో కనపడటం లేదు, ఎవరినో ఎక్కడనో తీసుకొచ్చి పెడుతున్నారు, వాళ్ళే సరిగ్గా ఏమో మ్యాచ్ అవటం లేదు, వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ కానీ ఇది కానీ సరిగ్గా, మీరు ఉండుంటే ఎంత బాగుండేది అని కొన్నిలా వస్తున్నాయి నాకు ఫీడ్బ్యాక్. డెఫినెట్ గా అంటే మీరు అన్నట్లుగా చాలా మంది అడుగుతున్నారు. అది మాకు కూడా కామెంట్స్ లో కింద, ఇంతకు ముందు మీరు ఏదైనా మూవీ సీన్స్ ఉంటాయి కదా, ఆ మూవీ సీన్స్ చేసినప్పుడు కింద కామెంట్స్ లో వస్తాయి, ఈ మేడం బాగా చేస్తారు, ఈ మధ్య ఎక్కువ ఎందుకు కనిపించట్లేదు. నేను ఇప్పుడు అదే మిమ్మల్ని అడగబోతున్నాను. ఒక టైం వరకు, ఒక 2 years బ్యాక్ వరకు చాలా బిజీగా ఉన్నారు. ఏ మూవీ చూసినా కానీ అదే, నేను ఇందాక ఇంట్రోలో ఏదో చెప్పాలని చెప్పలేదు, నిజంగానే చెప్పాను. 10 movies రిలీజ్ అయితే 10లో అట్లీస్ట్ 5 movies లో మీరు కనపడేవారు. వై ఇప్పుడు ఎందుకు అదంతా జరగట్లేదు? ఏమో నేను అనుకోవడం, ఆఫ్ కోర్స్ యాజ్ యు సెడ్ కాంపిటీషన్. రెమ్యునరేషన్ ఏమైనా ఎక్కువ చార్జ్ చేస్తున్నారా? నేను ఆ టైపే కాదు, అయితే మూవీ పీపుల్, నాట్ ద డిమాండింగ్ టైప్. ఐ హావ్ నెవర్ బీన్ అలా, నేను ఎప్పుడు కాదు. కానీ ఆఫ్ కోర్స్ దే హ్యావ్ దేర్ ఓన్ ప్రిఫరెన్సెస్ ప్రాబబ్లీ. సో అది మాట. అది అందులో డైరెక్టర్ అదే పనిగా ఆర్ ద ప్రొడ్యూసర్ ఆర్ ఎనీవన్ నో ఆవిడే ఉండాలి బాగుంటుంది ఇది అంటే, ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ ద రోల్ ఇస్ దేర్ ఫర్ మీ. సో అంటే మీరు అన్నట్లుగా క్యారెక్టర్స్ అనేవి కొన్ని కాంప్రమైజెస్ జరిగినప్పుడు కూడా క్యారెక్టర్స్ రావడం జరుగుతాయి, ఆ కాంప్రమైజెస్ లేనప్పుడు క్యారెక్టర్స్ తగ్గడం జరుగుతాయి అని ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంటుంది. మేబీ విచ్ ఈజ్ నాట్ రియాలిటీ అనేవి కూడా కొన్ని ఉంటాయి, లైక్ అంటే మిత్ అనేది కూడా ఉంటుంది. బట్ వీ డోంట్ నో వాట్ హ్యాపెండ్, ఇట్ ఈస్ ఇన్ బ్యాక్ డోర్ అని చెప్పేసి. యూ జస్ట్ టెల్ మీ మ్యామ్, లైక్ అంటే మీరు బిగినింగ్ డేస్లో ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? లైక్ వాట్ ఐమ్ ఆస్కింగ్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ లైక్ కాస్టింగ్ కౌచ్. నో, కాస్టింగ్ కౌచ్ అనే సందర్భం ఎప్పుడు రాలేదు నాకు. బట్ వన్స్ ఐ గాట్ అ కాల్, అది కూడా నేను ఒక ఐ థింక్ కొత్తలో వచ్చినప్పుడు
కొత్తలో వచ్చినప్పుడు అప్పటికే నేను దాదాపు ఒక 20 మూవీస్ చేస్తుంటాను. సో దే వాంటెడ్ మీ ఫర్ అ మదర్ రోల్ అండ్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ హీ వాస్ టాకింగ్ టు మీ. సో అతను ఏమడిగాడంటే, మేడం మీరు కొంచెం కాంప్రమైజ్ చేయాలి. నేను ఏంటి కాంప్రమైజ్ అంటే ఏంటి, రోల్ ఏమన్నా తగ్గుతుందా ఏంటి అని, బికాజ్ ఐ వాజ్ నాట్ వెరీ ష్యూర్. నేను ఎప్పుడు ఐ వాజ్ వెరీ న్యూ టు ది ఇండస్ట్రీ, నార్మలీ మూవీస్ కూడా ఎక్కువ చూసేదాన్ని కాదు. సో నేను అలా అడిగాను. లేదు మేడం కాంప్రమైజ్ అంటే మరి కొంచెం ఇది, దెన్ ఐ అండర్స్టూడ్. అప్పుడు నేను అన్నాను, జస్ట్ షట్ అప్ ప్లీజ్, డోంట్ టాక్స్ జస్ట్ సచ్ స్టూపిడ్ థింగ్స్, డోంట్ ఆస్క్ మీ. నాకు ఇలాంటివన్నీ ఏమి ఇష్టం లేదు. నాకు మూవీ రోలు ఇవ్వకపోయినా కూడా పర్వాలేదు, బట్ నేను ఇలాంటి వాటికి నేను లొంగను. అండ్ ప్లీజ్ డోంట్ కాల్ మీ అగైన్. నేను ఇండస్ట్రీకి వచ్చాను బికాజ్ అకస్మాత్తుగా వచ్చాను, బట్ బికాజ్ ఐఎమ్ గెటింగ్ మై యాక్టింగ్ అది చూసి నాకు రోల్స్ వస్తున్నాయి కాబట్టి ఐఎమ్ గోయింగ్ ఫార్వర్డ్. ఓకే, ప్యూర్లీ అవుట్ ఆఫ్ passion for acting. Otherwise, I was in Indian Express, I was a science journalist for 10 years. So, nakem avasaram ledhu indulo raavadam kada. Yes. So, because there is a need for a character like me or a role where I fit into that role properly as a mother. So, adi suit ayanu kabatti I am getting roles. Okay, daniki minchi inkemi ledhu. That's it. అది చాలా డైరెక్ట్ గా చెప్పేశారు మీరు. అంతే. సో ఇంతకీ ఆ మూవీలో మీరు వర్క్ చేశారా లేదా? లేదు, చేయలేదా? సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. చాలా మంది ఆర్టిస్టులు మాకు చెప్పేది ఇదే, వాళ్ళు అడిగిన కమిట్మెంట్ మేము ఇచ్చాము అంటే మేము ఆ మూవీలో ఉంటాము. చాలా మంది కమిట్మెంట్ ఇవ్వరు. దే విల్ డైరెక్ట్ గా ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో అదే చెప్తారు, మాకు ఇది కాకపోతే మాకు వేరే ప్రొఫెషన్ ఉంది, మేము అది చేసుకుంటాం హ్యాపీగా, మాకు అంత అవసరం లేదు అని చెప్పి. అలాంటి వాళ్ళకి దెర్ ఇస్ నో క్యారెక్టర్. కానీ ఎలా అసలు అంత టైం ఎక్కడ ఉంటుంది? ఇక్కడ నాకు అనిపిస్తుంది, నార్మలీ ఇదంతా కమిట్మెంట్ అది పక్కన పెడితే ఇంకా బెటర్, ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ వర్క్ బాగుంటుంది. ఇప్పుడు అందరూ ఒకలాగా చేయలేరు కదా. యాక్టింగ్ అనేది సంథింగ్ విచ్ కమ్స్ ఫ్రమ్ ఇన్సైడ్, లోపల నుంచి రావాలి. అది ఇప్పుడు చాలా మంది ఊరికే వాళ్ళ అందం చూపించుకోవడానికి వస్తారు, లేకపోతే ఎస్ నేను చాలా పాపులర్, నేను పెద్ద స్టార్ అయిపోతాను, నాకు సెలబ్రిటీ అయిపోవాలని ఉంటుంది. కొంతమంది ఆ రూట్లో వస్తారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. సో డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఏం చూడాలంటే, ఓకే ఈవిడ సూట్ అవుతున్నారు, ఈవిడికి ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి పేరు ఉంది, సో ఈవిని పెట్టుకుంటే బాగుంటుంది. అది దట్ ఈస్ ద క్రైటీరియా. క్యారెక్టర్ ఆర్టిస్ట్ తో వర్కౌట్ అవుతుంది. ఇంకొకటి టాలెంట్ని ఎలా ఉపయోగించుకోవాలో, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ జస్ట్ గివింగ్ రోల్స్ బికాస్ సంబడి ఈస్ అగ్రీయింగ్ ఫర్ సంథింగ్. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. సో కానీ అలా చేయడం వల్ల వచ్చే చాలా మంది మంచి ఆర్టిస్టులని, లైక్ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బ్యూటీ, మంచి ఆర్టిస్ట్ కి వర్క్ లేకుండా పోతుంది కదా, కూర్చుంటున్నారు బికాస్ ఆఫ్ దిస్ కమిట్మెంట్స్. మ్యామ్ ఐ డోంట్ సే దట్ normally, but నువ్వు అన్నట్టు that kind of feeling is there. బట్ ఇండస్ట్రీలో ఎక్స్ప్లాయిటేషన్ అయితే ఉంది అంటారు. ఎక్స్ప్లాయిటేషన్ అన్ని చోట్ల ఉంటుంది, అన్ని ఇండస్ట్రీస్లో ఎవ్రీవేర్ వీ హియర్ సో మెనీ కైండ్ ఆఫ్ స్టోరీస్. ఫిల్మ్స్ గెట్ హైలైటెడ్ బికాజ్ ఇవి ఆల్రెడీ హైలైట్లో ఉంటాయి కాబట్టి పబ్లిక్ డొమైన్లో. ఎప్పటికీ ఫస్ట్ థింగ్ యూ గో ఆర్ ఎనీ యూట్యూబ్లో చూస్తే ఫిల్మ్ పాట కానీ ఫిల్మ్ ఇది ఏదో ఒకటి వస్తుంది కదా, సో క్యాచీ. That's why this is more catchy. Any news from the film side will be very catchy. అదే ఐటీ ఆఫీస్, సాఫ్ట్వేర్ ఆఫీస్ ఇది జరిగింది అది జరిగింది ఏదో అంటే చూసి పట్టించుకోరు, ఒక రోజులో మర్చిపోతారు. ఇండస్ట్రీ అనేసరికి ఇప్పుడు సపోజ్ మీరు సంధ్యా జానక్ గారు ఒక ఏదో వైరల్ కంటెంట్ ఏదో చేశారు, అది వైరల్ కి మించి ఇంకేదో జరిగింది అక్కడ. సో ఆటోమేటిక్ గా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు అది ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు, ఏం చేశారు ఇవిడ అని చెప్పేసి. ఏమో కొంతమంది పాపులర్ అవడానికి ఏదో చేస్తారేమో, చేస్తారేమో కాదు చేస్తారు. అవును, మీరు చెప్పండి. జనరల్ గా ఐఎమ్ నాట్ దట్ స్మార్ట్. నో యు ఆర్ నాట్. అంటే మీరు పాపులర్ అవడానికి ఏం చేయలేదు, బట్ మీరు దాన్ని ఏమంటారంటే స్ట్రీట్ స్మార్ట్. మీరు చేసినవే పాపులర్ అయ్యాయి, అంతే. అదే బికాస్ అది ఏంటంటే మనం మంచి ప్రాజెక్ట్స్ చేసాం, మంచి ప్రాజెక్ట్స్ లో నన్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దే సా సంథింగ్ ఇన్ మీ, ఓకే ఫైన్ షీ విల్. ఎందుకు శ్రీరామ్ రాజు బాపు గారు నన్ను నా ఫోటో చూసి ఆయన హ్యాపీ డేస్ లో కూడా చూసారట, ఆ హ్యాపీ డేస్ ఫొటోసే చూపించారట ఆయనకి. అయ్యో ఈవిడ చాలా బాగా సూట్ అవుతారు, ఆవిడ రమ్మని చెప్పండి. నేను అప్పుడు ఇంకొక మూవీలో యాక్చువల్లీ బుక్ అయ్యి ఉన్నాను తెలుసా, బట్
బికాస్ బాపు గారు వాళ్ళు వీళ్ళు అడిగారు, మా మేనేజర్ అప్పుడు నాకు ఒక మేనేజర్ ఉండేవారు. సో ఆయన అన్నారు, మేడం బాపు గారి దగ్గర నుంచి మీకు కాల్ వచ్చిందంటే అది మీ అదృష్టం, అదే కదా, మీరు అన్ని పక్కన పెట్టండి, మర్చిపోండి ఇంకో మూవీ ఏదో బాపు అది రామ్ గారి గారు మూవీ, నా జ్ఞాపకం రామ్ హీరో ఉన్నారు కదా, ఆ మూవీలో సెలెక్ట్ అయ్యాను యాక్చువల్లీ. ఓకే, బాపు గారి డైరెక్షన్ లో వర్క్ చేయడం అంటే ఎంత పెద్ద విషయం. అందులో సుమిత్ర రోల్ చేశాను. సో మీరు అదే టైంలో పండగ చేసుకో మూవీకి సెలెక్ట్ అయినట్లున్నారు. ఐ థింక్ సో. పండగ చేసుకోకి మూవీ సెలెక్ట్ అయ్యారు, కాకపోతే అది ఏదో ఈ రీజన్ వల్లే అది చేయలేకపోయారు. మీకంటే నాకు బాగా గుర్తుంది. థ్యాంక్ యూ. ఇంత మందితో వర్క్ చేశారు, ఇన్ని క్యారెక్టర్స్ చేశారు కదా, బట్ ఇండస్ట్రీలో మీరు ఈ హీరోతో వర్క్ చేయలేకపోయాను, ఈ హీరోయిన్ తో వర్క్ చేయలేకపోయాను అనుకున్న వాళ్ళు మీ ఫేవరెట్? నాగ చైతన్య తోటి చేయలేదు, వచ్చింది కానీ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. ఏదో ఒకటి ఇలా అవుతూ ఉంటుంది. సంథింగ్. ఎవరు మీ ఫేవరెట్ హీరో? ఎవరు? నా ఫేవరెట్ ఇస్ అల్లు అర్జున్. అల్లు అర్జున్, ఓకే. ఆల్ టైమ్ ఫేవరెట్. అల్లు అర్జున్ గారితో వర్క్ చేశాను, రుద్రమదేవిలో చేశాను, తర్వాత వేదంలో ఆఫ్ కోర్స్ ద మూవీ, ఇన్ ద మూవీ, బట్ హీరోయిన్ మదర్ కదా వేదంలో. నో, మంచు మనోజ్ మదర్. నేను అందులో రైట్ ఆర్మీ ఆఫీసర్, ఆర్మీ ఆఫీసర్స్ వైఫ్ కదా మీరు, రైట్. నేను దీక్షా సేన్ మదర్ అనుకున్నాను, లేదు. ఎస్ గుర్తొచ్చింది. అండ్ వీటితో పాటు లైక్ అంటే ఎవరితో అయినా నేను ఈ ఆర్టిస్ట్ తో ఎప్పటికైనా చేయాలి అనుకునే ఆర్టిస్ట్ ఎవరు? ఆర్టిస్ట్ ఐ మీన్ హీరో ఆర్ హీరోయిన్? హీరోయినా? హీరో విల్ బి లైక్ అంత కొత్త వాళ్ళు వస్తున్నారు అంటే మీరు జాగ్రత్తగా చెప్పండి, ఎందుకంటే హిట్ టీవీలో కూర్చొని ఆ చైర్ లో కూర్చొని ఎవరైనా ఏదైనా కోరుకుంటే చాలా ఇమీడియట్ గా జరిగిపోతుంది. అవునా? దట్ ఈవినింగ్ టైం, అందుకే మిమ్మల్ని మరీ క్లియర్ గా చెప్పండి అని చెప్తున్నా. నాకు ఆఫ్ కోర్స్, ఎందుకంటే నేను ప్రాపర్ గా మదర్ రోల్ అల్లు అర్జున్ గారి తోటి ఇంకెప్పటి వరకు నాకు ఇవ్వలేదు. అది నేను కోరుకుంటున్నాను, నాకు ఇవ్వాలి. సో అలాగా కొంతమంది హీరోస్ ఉన్నారు, దట్ విల్ బి వెరీ నైస్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇండస్ట్రీకి వచ్చిన ఇన్ని రోజుల్లో బాగా డిసప్పాయింట్ అయ్యి, బాగా ఎమోషనల్ అయ్యి, అసలు నాకు ఇండస్ట్రీనే వద్దురా బాబు వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్న సిచ్యువేషన్స్ ఏదైనా రాలే అస్సలు రాలే. సో జాయ్ రైడ్ for me from last 16 years. You I enjoyed have been meeting very nice people. ఇంకా నాకు ఎలా ఉంటుందంటే ఫిల్మ్ షూట్ అంటే ఒక పిక్నిక్ లాగే. సో ఇట్స్ నైస్, చాలా ఐ మీన్ ఇట్స్ వెరీ పాజిటివ్ ఫీల్. సో అందుకోసమే నేను ఇన్నేళ్ళు ఉండగలిగాను ఈ ఇండస్ట్రీలో. there was nothing negative happened to me except some ఏదో డైలాగ్ పోవడం వల్ల సీన్స్ ఏవో అది ఇంకా రొటీన్. చాలా మంది చెప్తూ ఉంటారు నాతో, మేడం అది అవుతూనే ఉంటుంది రొటీన్ మేడం, అదే అవుతుంది, ఎంత పెద్ద ఆర్టిస్ట్ కైనా ఈ కంప్లైంట్ ఉంటుంది. కరెక్ట్. సో ఓకే, ఈవెన్ ప్రకాష్ రాజ్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నేను చాలా మంచి రోల్ చేశాను అందులో, బట్ చాలా పోయింది అది అని చెప్పేసి. సచ్ ఎ బిగ్ యాక్టర్ హి ఇస్. ఇలాంటివి అవుతూ ఉంటాయి. బట్ నిజంగా మ్యామ్ ఇట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్. మీ జర్నీ చాలా బాగుంది. 16 years కంప్లీట్ చేశారు, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేశారు, ఇంకా ఇప్పటికే చేస్తూనే ఉన్నారు, ఆల్వేస్ బిజీగా ఉంటున్నారు. అండ్ లేటెస్ట్ వాజ్ ఐ డిడ్ అ హిందీ యాడ్ యాప్, అది టైమ్లెస్ యాప్ అనేసి. అందులో నేను చెప్పను ఎగ్జాక్ట్లీ, నువ్వు చూసి చెప్పు ఎలా ఉందో. అది చాలా వైరల్ అవుతుంది ఇప్పుడు, చాలా బాగుంది. అదేంటంటే నాకు అదే పనిగా నార్త్ ఇండియన్ లుక్ అని కావాలన్నారట. సో ఆ మేనేజర్ గారు ఆయనతో ఎప్పుడో నేను దాని ఏమంటారు అనసూయ చేశాను. ఆయన నన్ను జ్ఞాపకం పెట్టుకుని నన్ను సజెస్ట్ చేశారు, ఎప్పుడు అనసూయ అదే భూమిక గారు బిఫోర్ మ్యారేజ్ మూవీ. ఎగ్జాక్ట్లీ, థ్యాంక్స్ టు హిమ్. ఆయన నన్ను రికమెండ్ చేస్తే వెంటనే దే అగ్రీడ్ అండ్ దే టుక్ మీ ఆన్ బోర్డ్ అండ్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ డూయింగ్ దట్ యాడ్. అది కాకుండా దెన్ ఇంకొకటి వేదిక్స్ విచ్ ఇస్ కమింగ్ ఇన్ ఆల్ ఫేస్బుక్ అంతా, అబౌట్ హెయిర్ లాస్, హెయిర్ ట్రీట్మెంట్ అంతా. సో దానికి కూడా నన్ను తీసుకున్నారు. సో కీప్ కమింగ్ ఇన్ ద ఇన్స్టాగ్రామ్ అండ్ this thing. So it's nice feel, when you see yourself like that. I mean, able to do certain things. And as you said, RS Brothers ad. Thanks to RS Brothers and the producers of this ad. Really so very grateful to them for giving me this opportunity and calling. We also ma'am, మేము కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. మీలాంటి మంచి ఆర్టిస్ట్ కి చాలా మంచి ఆపర్చునిటీస్ ఇస్తున్నారు వాళ్ళు, నాట్ ఓన్లీ ఇన్ ఫిల్మ్స్. అంటే నేను ఏమంటాను, నాకు ఇస్తే నేను చేస్తాను అంతే కదా.
రావాలి అంతే రావాలి అంతే. జ్ఞాపకం పెట్టుకోవాలి డెఫినెట్లీ ఇప్పటికంటే ఇంకా ముందు ముందు చాలా బిజీ అవుతారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ Thank you స్వీట్ so ఆఫ్ much. యూ. థ్యాంక్ యూ. బాయ్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.